హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ సైజ్ వచ్చేసి 35.2 అండి. ఈ కొలతలు తీసుకొని కటింగ్ ఎలా అనేది చూద్దాము. ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్‌తోని ఒక లైన్ అయితే వేసేసాను, ఒక మార్జిన్. బ్లౌజ్ కొలుచుకునే విధానం చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ సైజ్ ఎలా మనం బేస్ చేయాలి అనేది. ఫస్ట్ కాజా పట్టీ అండి. కాజా పట్టీ నుంచి టేప్ ఇలా బిగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి పెట్టుకోండి. ఇలా కొంచెం కొంచెం పట్టుకొని చూడండి. బిగ్నెస్‌కి చాలా ఈజీ ఉంటుంది. ఒకటేసారి పట్టేసుకుంటే మనకు కరెక్ట్ సైజ్ రాదు. టేపు లాగొద్దు, బ్లౌజ్ కూడా లాగొద్దు. ఇలా కొంచెం కొంచెం చూడండి. నేను ఎలా చూపిస్తున్నాను వీడియోలో అలానే కొంచెం కొంచెం పట్టుకొని టేప్తో పాటు జరుపుకోవాలి. ఈ కాజా పట్టి ఉంది కదా, అది ఇలా బ్యాక్ క్లోజ్ చేసేసి ఎగ్జాక్ట్లీ చూడండి 5.2. ఓకే, బ్లౌజ్ సైజ్ వచ్చేసి 5.2 నడుము సైజు. 5.2ని 4 టైమ్స్ డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బిగినర్స్ కోసం అండి. ఇలా 1 టైం ఒకసారి ఫోల్డ్ చేసుకున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా ఇంకో ఫోల్డ్ చేసుకుంటే మనకి 4 టైమ్స్ డివైడ్ అయిపోద్ది. ఎంత వచ్చింది? 8.2. ఇక్కడ 8.2కి ఎగ్జాక్ట్లీ మార్జిన్ వేయాలి. ప్లస్ 1 ఇంచ్ వచ్చేసి మనం డాట్స్ పెడతాం కదా నడుము దగ్గర, వీపుకి అక్కడ డాట్స్, ప్లస్ 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చులకి. ఇది మనకి నడుము లూజ్ వచ్చేసింది. బ్యాక్ పార్ట్లో నడుము లూజ్ వచ్చేసింది. మనకి హైట్ కావాలి. ఓకే, బ్లౌజ్ హైట్ కావాలి. బ్లౌజ్ హైట్ చూద్దాం. ఇప్పుడు హైట్ వచ్చేసి ఇక్కడ కుట్లు ఉంటాయి కదండి షోల్డర్ దగ్గర జాయింట్స్, ఆ జాయింట్స్ దగ్గర నుంచి ఇలా పెట్టేసేయాలి. ఎగ్జాక్ట్లీ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర టేప్ ఇలా పెట్టేసి, ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర ఇలా పట్టుకుంటే ఇలా పెట్టేసి మనకు తెలిసిపోద్ది. 15 వచ్చిందండి ఎగ్జాక్ట్లీ. చాలా పాత బ్లౌజ్. 15 వచ్చింది. మనము ఎక్స్ట్రా కుట్లలోకి యాడ్ చేయాలి కదా, పాత బ్లౌజ్ కాబట్టి 15.2 పెట్టుకున్నాము. ఎందుకంటే చాలా యూజ్ చేశారు. 15.2 పెట్టేసుకున్నాము. మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కుట్లలోకి మనకు కావాలి కాబట్టి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 15.7 పెడుతున్నానండి నేను. ఎగ్జాక్ట్లీ 15.7. ఒక మార్జిన్ వేసేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా 15.7. ఇక్కడ ఇంకో మార్జిన్ వేసేసుకోండి. ఒకటి స్ట్రైట్ లైన్. ఓకే, స్ట్రైట్ లైన్. ఇక్కడ అయితే ఈ బ్లౌజ్ యూజ్ చేసే వాళ్ళకి కొంచెం నెక్స్ అవన్నీ కొంచెం దగ్గరగానే కావాలి. మీన్స్ ఎక్కువ విడత అవసరం లేదు వాళ్ళకి. ఇక్కడ నెక్ వచ్చేసి 2 పెట్టేసి, షోల్డర్ వచ్చేసి 3 పెడుతున్నాను. ఈ టేప్ ఇలానే పెట్టేసి ఇక్కడ ఎంత వస్తుంది ఎండింగ్ మార్జిన్ అనేది చూసుకోవాలి. నాకు 5.2 వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే 5.2ని ఇక్కడ కొంచెం డౌన్లోకి మార్జిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది లైన్ అనేది క్రాస్ రాకుండా. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మనము ఇది చంకా అండి. ఆన్ రౌండ్ ఒక లైన్ వేసేసండి. ఆన్ రౌండ్కి లైన్ ఎక్కడ దాకా అంటే 6 ఇంచెస్. ఎందుకంటే హాఫ్ ఇంచ్ మన స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 6 సరిపోద్ది. ఎగ్జాక్ట్లీ 6. సేమ్ ఇక్కడ కూడా అలానే పెట్టేసుకోండి. ఇలా బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుందండి. ఒక 2-3 మార్కింగ్స్ వేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేయంగా అలవాటు అయిపోద్ది. బట్ స్టార్టింగ్లో ఇలా చేయడమే కరెక్ట్. ఎందుకంటే మనం స్టార్టింగే నీట్గా నేర్చుకుంటే ఎండింగ్ దాకా కూడా నీట్గానే వచ్చేస్తుంది మనకి. స్టిచ్చింగ్ ఎప్పుడైనా ఎవరైనా సరే స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఫినిషింగ్తో స్టార్ట్ చేయండి. నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. బ్యాక్ నెక్ చూడండి. ఇట్లా బ్యాక్ నెక్ ఇక్కడ 2 కుట్లు ఉంటాయి కదా, స్టిచ్ చేసినాయి. లాస్ట్ కుట్లు ఉన్నాయి కదా, ఇవి 2 ఇట్లా పట్టేసుకొని ఇట్లా పెట్టుకుంటే మనకి బ్యాక్ నెక్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం మార్జిన్ చేసాం కదా, ఆ మార్జిన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుంటే బ్యాక్ నెక్ వచ్చేస్తుంది. దీనికి 1/2 ఇంచ్ మార్జిన్ స్టిచెస్కి కావాలి కదా మనకి, 1/2 ఇంచ్ మార్జిన్. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఈజీ ట్రిక్ చెప్తా. ఇందులో మనకి చెస్ట్ లూజ్ రావాలి కదా, అది ఎలా అనేది నేను చెప్తా చూడండి. మనకి ఎగ్జాక్ట్లీ ఎంత వచ్చింది? 4.5. బ్యాక్ నెక్ వచ్చేసి 4.5 వచ్చింది. మనకి ఇలా చెస్ట్ లూజ్ పట్టుకుంటే బిగినర్స్కి రాదు. ఒకటి వంకర్ తింకర్ వస్తుంది, క్రాస్ వస్తుంది, కరెక్ట్గా రాదు. ఎగ్జాక్ట్లీ ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ 4.5 ఉంది కదా, సేమ్ పొజిషన్. మనం బ్లౌజ్ వాపస్ తీసేసి ఉల్టా తీసేసి ఇక్కడ లాస్ట్లో ఉన్నాయి కదా కుట్లేసి, అక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడ ఇది కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ 4.5. నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీరు అలా మార్జిన్ చేసుకోండి. ఇలా 4.5. నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అలానే 4.5. ఓకే, ఈ 2 సైడ్స్ 4.5 మనం మార్జిన్ చేసాం కదా. ఇప్పుడు ఈ మార్జిన్ చేసిన ప్లేస్ ఇలా, ఇక్కడ సైడ్ కూడా ఇలా ఇలా పట్టుకుంటే ఇప్పుడు చూడండి స్ట్రైట్ వచ్చింది మీకు. ఓకే, స్ట్రైట్ వస్తుంది. ఇట్లా పెట్టండి. ఈ 2 కుట్లు లాస్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ 2 కుట్లు ఇలా పట్టుకొని ఈ నెక్ కొంచెం సర్దుకోండి. బ్లౌజ్ని చూడండి ఇలా పట్టేసుకున్నారు కదా. ఎగ్జాక్ట్లీ ఈ 2 కుట్లు పట్టేసుకుంటే ఇలా పట్టేసుకొని మీరు క్లాత్ మీద చేయాల్సింది ఏంటి అంటే, ఈ లాస్ట్ కుట్టు ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఎండింగ్లో పెట్టేసి ఇక్కడ పెట్టేసేసి ఒక మార్జిన్. మనకి చెస్ట్ లూజ్ ఈజీగా వస్తుంది. బిగినర్స్ గెస్ చేయడం చాలా టఫ్ అండి. కొంతమందికి సక్సెస్ అవుతారు, కొంతమందికి ఒక్కొక్కసారి రాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి ఇక్కడ నడుము తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి చెస్ట్ తక్కువ ఉండి నడుము ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనకు నార్మల్గా ఎలా చెప్తారు, ఇక్కడ 8 వస్తే ఎక్కువ పెద్ద సైజ్ వాళ్ళకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్జిన్ చేసేసుకోండి అంటారు. చిన్న సైజ్ వాళ్ళకి పెద్ద సైజ్ వాళ్ళకి 1.5 ఇంచ్ పెట్టేసుకొని మార్జిన్ చేసేసుకోండి వస్తుంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, 1 ఇంచ్ స్మాల్ సైజ్ బ్లౌజెస్కి 1 ఇంచ్ పెట్టి మార్జిన్ చేసేసుకోండి అంటారు. అట్లా కొన్ని బ్లౌజెస్ మాత్రమే వస్తాయి. అన్ని బ్లౌజెస్ రావు. ఒక్కొక్కరికి ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కలాగా ఉంటుంది బాడీ సైజెస్. అది టఫ్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్తో ఇలా చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుంది. తిను ఎక్కువ వేయదు విడ్త్ కాబట్టి 2 ఇంచెస్ సరిపోద్ది మనకి.
నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. 100% మీకు వస్తదండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా! ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్. ఓకే. ఇక్కడ కూడా మీకు 2 ఐడియాస్ చెప్తాను చూడండి. చిన్న చిన్న చిట్కాలు. ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా మనకి. ఈ కార్నర్ నుంచి 1 ½ ఇంచ్‌కి ఒక మార్జిన్ చేసుకోండి. 1 ఇంచ్‌కి ఒక మార్జిన్ చేసుకోండి. ఇది ఎందుకు అనేది నేను చెప్తాను. ఓకే. ఈ ఆర్మ్ రౌండ్ కర్వ్ స్కేల్ ఉంది కదా! ఈ స్కేల్ యూజ్ చేసే బిగినర్ చాలా బావుంటది. ఇది మనకు మీషోలో, అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంటదండి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎందులోనన్నా అవైలబుల్ ఉంటది. మీ దగ్గర ఉన్న బ్యాంగిల్ స్టోర్స్‌లో కూడా అవైలబుల్ ఉంటది. మీరున్న ప్లేస్‌లో. ఒకసారి అడిగి చూడండి. ఇవి ఉన్నాయి కదా! ఇక్కడ ఇట్లా డాట్స్ కలిపేసుకోవాలండి. ఇక్కడ కూడా ఒకటి ఎక్స్‌ట్రా ఏసి పెట్టేసుకోండి. నష్టం ఏం లేదు. ఎప్పుడైనా మనకు ఫినిషింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఫినిషింగ్ పర్ఫెక్ట్ ఇస్తే మనకి కస్టమర్స్ అనేది ఆటోమేటిక్ వస్తారు. ఇప్పుడు ఇక్కడ ½ ఇంచ్. ఇది మనకి స్టిచెస్‌లోకి వెళ్ళిపోతాయి కదా! ఇక్కడ ఒక ½ ఇంచ్, ఇక్కడ ఒక ½ ఇంచ్. ఇవి కుట్లలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ మార్జిన్స్ ఇక్కడ నుంచి మనం కొంచెం ఎందుకంటే మనకు నెక్ పర్ఫెక్ట్ వచ్చిందా రాలేదా అనేది తెలియాలి. కాబట్టి మనం అంటే కొంచెం కుట్లు ఎంత అయితే ఏస్తామో అంత మార్జిన్‌తోని ఇలా ఒక లైన్ ఏసేసుకోండి. లైన్ ఏసుకున్నాక మన బ్లౌజ్ ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా! జాయింట్స్ పట్టేసుకుంటే మనకి ఇక్కడ మిడిల్ వచ్చేసింది. మిడిల్‌లో ఒక మార్క్. ఓకే. మిడిల్‌లో ఒక మార్క్ ఏసుకున్నాం కదా! ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. ఇది ఎగ్జాక్ట్‌లీ వచ్చిందా రాలేదా? ఈ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ మనం ½ ఇంచ్ మార్జిన్ ఏసాం కదా! అక్కడి నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. మనకి ఎగ్జాక్ట్‌లీ వచ్చిందా రాలేదా? రాకపోతే మళ్ళీ కొంచెం చేంజ్ చేసుకుందాం. నాకైతే ఎగ్జాక్ట్‌లీ వచ్చిందండి. చూడండి. ఎగ్జాక్ట్‌లీ ఉంది. కొంచెం తగ్గింది కాబట్టి కొంచెం మీన్స్ ఇట్లా ఏసేసుకుంటే సరిపోద్ది. ఇట్లా కుట్టు మనం వేసే స్టిచ్చింగ్ అట్లనే వచ్చేస్తది. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ చూద్దామండి. చంక లూజు ఎప్పుడైనా బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలి. ఫ్రంట్‌లో లోతు ఉంటది కాబట్టి మనకి అక్కడ నుంచి తీసుకోవద్దు. ఇక్కడ కూడా సేమ్ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా! ఈ షోల్డర్ జాయింట్స్ దగ్గర నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ కుట్లు ఉన్నాయి కదండీ! ఆ కుట్లని ఇలా చాలా ఓల్డ్ బ్లౌజు. ఓకే. ఇది చూడండి. షోల్డర్ జాయింట్స్ నుంచి మనం క్లాత్ చూసుకుంటూ మెల్లిగా ఇలా పెట్టేసుకోవాలి. ఎంత వచ్చింది? 8.2 2 ఆర్ 3 పెట్టేసుకుందాము. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ 8.3 రావాలి. ఇక్కడ ½ ఇంచ్ మార్జిన్ వదిలేసి చెక్ చేసుకోవాలి. మరి ఇక్కడ 8 ½ అంటే 8.6 వచ్చింది. ఈ 1 ½ ఫస్ట్ మార్జిన్‌తోని చూస్తే. అయితే ఇంకొంచెం మార్జిన్ అనేది ఇంకొంచెం పెంచేసుకుంటే సరిపోద్ది. జస్ట్ లిటిల్ బిట్ ఎక్కువ అవసరం లేదు. చూడండి ఎగ్జాక్ట్‌లీ 8.3 మనకి ఆర్మ్ రౌండ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ లైన్స్ 2 కలిపేసుకుందామండి. నెక్స్ట్ బిగినర్స్‌కి ఇంకొక డౌట్ ఏముంటది అంటే బ్యాక్ పార్ట్‌లో డాట్స్ ఎక్కడ ఎయ్యాలి? షోల్డర్స్ మిడిల్‌లో అంటారు. బట్ ఒక్కొక్కసారి బిగినర్స్‌కి షోల్డర్స్ మిడిల్‌లో రావు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఖర్చు ఉంది కదా! ఈ 1 ఇంచ్ వదిలేసి ఈ 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా! ఈ మెయిన్‌ది ఉంది కదా! మెయిన్ డాట్ మెయిన్‌ది లైన్ మార్జిన్ ఆ మార్జిన్ నుంచి టేప్ ఇలా పెట్టేసుకొని కార్నర్ దాకా ఫోల్డింగ్ సైడ్ దాకా ఇట్లా టేప్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి డాట్స్ వస్తాయి. వీళ్ళకి 4 ½ పెట్టేస్తాను. ఓకే. ఇంకొక స్మాల్ టిప్ అండి. ఏంటి అంటే ఎంత బాగా కుట్టినా బిగినర్స్‌కి వెనక బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా లేసినట్టు ఉంటది అని చెప్పి కస్టమర్‌ది మనకు ప్రతిసారి కంప్లెయింట్ వస్తది. అలాంటి కంప్లెయింట్ రాకుండా స్మాల్ టిప్ ఏంటి అంటే మనం ఇక్కడ డాట్ మార్జిన్ చేసుకున్నాం కదా! ఈ డాట్ దగ్గర నుంచి స్కేల్ ఇలా పెట్టేసుకోండి. మనం ఇక్కడ ½ ఇంచ్ మార్జిన్ కింద వదిలేసాం కదా! ఆ మార్జిన్ దాకా ఇట్లా క్రాస్‌గా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! ఇలా క్రాస్‌గా ఒక స్కేల్ పెట్టేసుకొని ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఓకే. ఇలా చేసేసేయాలండి. ఇప్పుడు ఇది ఎలా డ్రా చేసామో అలా కట్ చేద్దాము. చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకోండి. ఈ ఎక్స్ట్రా మార్జిన్ ఇది అయితే కటింగ్‌లో పోవాల్సిందే. బిగినర్స్‌కి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే కట్ చేయండి. మనకు వచ్చేసింది కదా అని చెప్పి ఫాస్ట్‌గా అస్సలు కట్ చేయొద్దు. చాలా కేర్‌ఫుల్‌గా, చాలా జాగ్రత్తగా కట్ చేయండి. వీడియో కొంచెం లెంతీ అయిందని ఏమి అనుకోకండి. బిగినర్స్ కోసం చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ మెథడ్‌లో చాలా ఈజీగా ఉంటది. నేనైతే ఇదే ట్రై చేశానండి. ఫస్ట్ నుంచి అయినా ఇదే ట్రై చేశాను. చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఇంకేమన్నా కావాలి అన్నా కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అన్నా మీరు నాకు కామెంట్ చేయండి. నేను చేస్తా వీడియో మీకోసం. బేబీ ఫ్రాక్స్ అయినా సరే, స్ట్రెయిట్ పాయింట్స్ అయినా సరే, పలాజాస్ ఇలాంటివి కావాలన్నా నాకు ఒక కామెంట్ చేస్తే మీరు చేసే కామెంట్‌ని బట్టి వీడియోస్ చేద్దామండి. మీరు కామెంట్ చేయాలి. మీరు కామెంట్ చేస్తేనే నేను ఏం వీడియో చేయాలి అనేది నాకు ఒక ఐడియా వస్తది. నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా యూజ్ అవుతది మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి అంటే షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే అంతమందికి ఇది రీచ్ అవుతదండి. వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతది కదా! ఓకే. మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా రెడీ అయిపోయింది చూడండి. ఇది రన్నర్ తీసుకొని ఇక్కడ ఉంది కదా! ఈ మార్జిన్ దగ్గర ఒకసారి ఇట్లా రన్ చేయండి. ఎందుకంటే మనకి బ్యాక్‌లో కూడా తెలియాలి కదా! మార్కింగ్ ఏం దాకా ఏస్తున్నామనండి. చూడండి మీకు కనిపిస్తుందా? ఇట్లా మార్కింగ్ పడిపోద్ది. ఓకే. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. చూడండి మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో ఎగ్జాక్ట్‌లీ అలానే
ఓపెన్స్ మన సైడ్ పెట్టేసుకొని చూడండి, ఓపెన్స్ నా సైడ్ ఉన్నాయి పెట్టేసుకొని ఎలా ఉందో అలా మార్జిన్ చేసేసుకోండి. మార్జిన్ చేసుకొని ఎక్స్ట్రా మార్జిన్ మీరు చేయాల్సింది ఎక్కడ అంటే ఇక్కడ ఉంది కదా బ్యాక్ నెక్, ఇక్కడ ఒకటి స్కేల్ తీసుకొని స్కేల్తో చేసుకోండి. ఈ మార్జిన్ ఒకటి మనకి ఇక్కడ పైనుంచి రావాలి. ఓకే, ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్. వచ్చేసింది కదా మార్జిన్. ఇక్కడ ఒక లైన్ స్ట్రైట్ లైన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పైన మార్జిన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ½ ఇంచ్ డౌన్ ఇక్కడ ఒక మార్జిన్ చేసుకోండి. ఇట్లా కరువు స్కేల్ తీసేసుకొని ఆమ్రౌండ్ స్కేల్ తీసేసుకొని ఇలా ఫ్రంట్ లోతండి. ఇంకొకటి ఏంటి, ఎక్కువ మందికి డౌట్స్ కొన్ని ఏమొస్తాయి బిగినర్స్కి, ఫ్రంట్ నెక్ కరెక్ట్గా తెలీదు, మీన్స్ అంటే ఆది బ్లౌజ్ నుంచి చూడడం రాదు. అలాంటి వాళ్ళకు కూడా ఇంకొక టిప్ అండి, నా ఛానల్ మీరు చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కేసేయండి. ఇలాంటి టిప్స్ చాలా యూజ్ అవుతాయండి మీకు. చూడండి, బ్లౌజ్ ఇలా నీట్గా సర్దుకొని ఇది ఎలా ఉందో అలా మెయిన్ నీట్గా సర్దుకోవాలండి. బ్లౌజ్ ఎగ్జాక్ట్లీ బాడీ మీద వేసుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్గా సర్దుకున్నాం అనుకో మనకు ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి. 110% సక్సెస్ అవుతారు. నా వీడియో మీరు చూస్తూ నేర్చుకోండి, మీరు 110% సక్సెస్ అవుతారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇలా నీట్గా సర్దేసుకున్నారు. బ్లౌజ్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, షేప్, నెక్ షేప్. ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ ఉంది కదా నెక్ లైన్, ఎగ్జాక్ట్లీ అక్కడ ఒక స్కేల్ పెట్టేసేయండి. ఒక స్కేల్ పెట్టేసి ఇక్కడ మనకి షోల్డరు జాయింట్ ఉంది, జాయింట్ ఇలా ఒక లైన్ పెట్టేసుకున్నా సరే మీరు డైరెక్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా తీసేసుకుంటే కూడా మీకు తెలిసిపోద్ది. 6.5 ఇలా చూస్తే ఈజీగా తెలిసిపోద్ది. 6.5 ఫ్రంట్ నెక్ 6.5. ఓకే, ఇంతే అండి, చాలా ఈజీ అండి ఫ్రంట్ నెక్ తెలుసుకోవడం. చాలామంది చాలా ఇబ్బంది పడతారు, ఫ్రంట్ నెక్ తెలుసుకోవడం చాలా ఈజీ. 6.5 అంటే మనం ఒక ½ ఇంచ్ ఇక్కడ మన కుట్లలోకి వెళ్తుంది కాబట్టి 7 తీసుకోవాలి. 7 అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు ఫ్రంట్ నెక్ ఇట్లా విడత ఎక్కువ వేయరండి, చాలా అంటే చాలా తక్కువ వేస్తారు. ఈ మార్జిన్ నేను చేశాను కదా, ఈ మార్జిన్ అందుకే చేశాను, ఇలాంటి కస్టమర్స్ ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తే యూజ్ అవుతారు అని చెప్పి. చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 2 ఉందండి, కానీ వీళ్ళకి 2 పెడితే చాలా విడత ఎక్కువైపోతుంది. వాళ్ళకి అసలు అలా ఇష్టం ఉండదు, చాలా ఓల్డ్ పర్సన్స్. కాబట్టి ఈ మార్జిన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి మనం 1.2 పెడదాం. చూద్దాం, మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేద్దాము, మనకు నెక్ మ్యాచ్ అవుతుందా లేదా. నెక్ మ్యాచ్ అయితే ఓకే, 1.2 పెట్టాను. 1.2 పెట్టి మనం కటింగ్ చేస్తే కుట్టేసరికి 1.5 అవుతుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర లైన్ చూస్తున్నారు కదా, ఈ లైన్ ఇక్కడ లైన్, ఈ 2 లైన్స్ ఇట్లా మ్యాచ్ కావాలి. క్రాస్ వస్తుంది, బిగినర్స్ మళ్ళీ కొంచెం టెన్షన్ పడతారు, పర్లేదు క్రాస్ వస్తుంది, బట్ కుట్టాక పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ బ్యాక్ పార్ట్ చూసారు కదా, ఈ కార్నర్స్ నుంచి 1 ఇంచ్ స్కేల్ తీసేసుకొని ఈ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి చూడాలి ఇది ఎలా అడ్జస్ట్ అవుతుందో అలా. కొంచెం ఈ నెక్కి అడ్జస్ట్ అవ్వడం కష్టమే.
మనకైతే ఇలా వచ్చేసింది. ఓకే. సేమ్ బ్యాక్ పార్ట్‌కి ఎలా మనం మార్జిన్ చేసుకున్నామో హాఫ్ ఇంచ్ వదిలేసి ఫ్రంట్ నెక్ ఒక్కసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా, అక్కడ నుంచి చూడండి మనకి కొంచెం బయటికి వస్తుంది ఇది. అయితే మనం 1.5 ఇంచ్ తీసుకుందామండి. సేమ్ ప్రాసెస్ 1.5 ఇంచ్ లైన్ నుంచి ఇలా సేమ్ అదే 1 ఇంచ్ స్కేల్ యూజ్ చేద్దాము. ఇప్పుడు వస్తుంది, ఇంకా ఇంతకుముందు రాలేదు కదా మనకి. మీకు వేరే చాక్ తీసుకొని డ్రా చేస్తాను. చూడండి మీకు వేరియేషన్ కనిపిస్తుందా అండి? ఓకే, ఇప్పుడు ఇది మనం చెక్ చేద్దాం ఒకసారి. సేమ్ అండి, షోల్డర్ జాయింట్స్ దగ్గర నుంచి మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి వదిలేసి చెక్ చేయడమే. చూడండి ఎగ్జాక్ట్లీ ఈ మార్జిన్ దగ్గరికి ఎగ్జాక్ట్లీ వచ్చేసింది. ఓకే, ఇది ఇలానే పెట్టేసి మన ఉక్స్ పట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఇది స్టిచెస్ అని చెప్పి మార్జిన్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఉక్కు పెట్టేసి ఈ షేప్ పట్టి ఉంది కదా అండి, ఎగ్జాక్ట్లీ షేప్ పట్టి దగ్గరికి ఒక మార్జిన్ చేసేసుకోండి. మార్జిన్ చేసుకున్నారు కదా, ఈ మార్జిన్కి 1 ఇంచ్ యాడ్ చేయండి. ఏ సైజ్కైనా 1 ఇంచ్ యాడ్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దీనిలో వాపస్ తీసేసి మనం ఫస్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ చేసేసుకుందాము. ఇది షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా అండి, ఆ జాయింట్స్ ఇలా, అసలు ఇది ఉల్టా పల్టా ఉంది. ఈ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్లీ షోల్డర్ జాయింట్స్ని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసాక ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా వస్తుంది. ఇది సారీ చెప్పడం మర్చిపోయినా, స్ట్రైట్ కట్ అండి, క్రాస్ కటింగ్ కాదు. స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను స్ట్రైట్ పెట్టుకున్నా, క్రాస్ అయితే మీరు క్రాస్ పెట్టుకోండి. ఇక్కడ జాయింట్ ఉంది కదా మనకి, ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టేసి ఇలా కొలుచుకోవాలి. 12 మనము ఇది ఉంది కదా, హాఫ్ ఇంచ్ మనం కుట్టాలి అని చెప్పి మనం వదిలేసుకున్నాం కదా ఖర్చుకి, ఇక్కడ నుంచి 12 వచ్చింది కదా, హాఫ్ ఇంచ్ మనం ఎక్కువ పెంచుకోవాలి. ఎందుకంటే మన క్రాస్ పట్టి అనేది మనం జాయిన్ చేసాం కాబట్టి హాఫ్ ఇంచ్ పెంచుకుంటాము. ఓకేనా, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఇదే
ఫ్రంట్ పార్ట్ నుంచి ఇక్కడ హ్యాండ్స్ జాయింట్స్ ఉంది కదా, సైడ్ కార్నర్ కండి ఇది కుట్లల్లోకి. హ్యాండ్స్ జాయింట్స్ నుంచి క్రాస్ పట్టీ దాకా ఎంత వచ్చింది మనకి? వీళ్ళది కరెక్ట్ లేదు ఇది. ఓకే, 6.5 వచ్చిందండి ఎగ్జాక్ట్లీ. 6.5 అంటే మనం 7.5 తీసుకోవాలి. ఎందుకంటే ½ ఇంచ్ మనకి ఇక్కడ చంక కింద హ్యాండ్స్ జాయింట్స్కి ½ ఇంచ్ పోతుంది, క్రాస్ పట్టీకి ½ ఇంచ్ పోతుంది. 1 ఇంచ్. 6.5కి 7.5. అస్సలు డౌటే లేదండి, బ్లైండ్గా తీసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇది సైజు పెద్దగా ఉంది కాబట్టి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్. ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకోవడమే. ఇంతే. ఇక్కడ నుంచి 2.5, 1 ఇంచ్, 1 ఇంచ్. ఈ మిడిల్ డాట్ ఉంది కదా, ఈ మిడిల్ డాట్ ఎగ్జాక్ట్లీ ఈ లైన్, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ ఎంత ఎక్కడ దాకా వచ్చింది? 3.5. 0.1 మీన్స్ 3.6. ఎగ్జాక్ట్లీ మనం కూడా తీసుకోవాల్సిన మార్జిన్ 3.6కి ఒక మార్జిన్ పెట్టేసేయండి. ఇక్కడ నుంచి డాట్ హైట్ వచ్చేసి 2 ఇంచెస్. ఇంతే. కింది నుంచి ఈ కింద ఉంది కదా, ఈ కింది నుంచి 2.5 నుంచి డాట్ హైట్ 2.5. ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ అయిపోయింది. ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఈ ఎక్స్ట్రా మార్జిన్ మీకు కనిపించట్లేదా అక్కడ? ఓకే, ఈ 1.5 ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా, క్రాస్గా ఈ మార్జిన్ నుంచి ఈ లైన్కి ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి. దట్స్ ఇట్. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది. కటింగ్ చూద్దాము. ఫస్ట్ నెక్ ఇది మాత్రం అసలు కట్ చేయకండి, బిగినర్స్ కొంచెం జాగ్రత్త. 1-2 సార్లు కేర్ఫుల్గా అండి. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, కటింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ వేసిన చాక్ పీస్ డయాగ్రామ్నే కట్ చేసుకోండి. ఆ డాట్స్ ఉన్న ఆ చాక్ పీస్ని అస్సలు కట్ చేయొద్దు మార్కింగ్ని. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను స్ట్రైట్ వేసానండి. క్రాస్ కటింగ్ అయితే క్రాస్ వేసేసి సేమ్ ప్రాసెస్ ఏం చేంజ్ కాదు, ప్రాసెస్ అంతా సేమే. ఇక్కడ చంకలోతు ఒక్కటి తీయొద్దు అంతే. క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి తీయాల్సిందే. మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొంచెం వీడియో లెంతీగా ఉంటుందండి, స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీకే ఇందులో ఉన్న టిప్స్ బిగినర్స్కి అన్నీ తెలిసిపోతాయి. మీరు ఈజీగా ఒక్కసారి ట్రై చేయండి. మీరు నా వీడియో చూస్తూనే మీరు క్లాత్ తీసేసుకొని ట్రై చేయండి. ఓకే, క్లాత్ లేకుండా న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఎవరింట్లో అయినా న్యూస్ పేపర్ తీసుకొని ఒక్కసారి ట్రై చేయండి. మీకు అందులో ఓకే అనిపిస్తే నెక్స్ట్ మీరు క్లాత్ మీదకి వెళ్ళిపోవచ్చు. బ్లైండ్గా మీరు ఏదైతే పేపర్ కట్ చేస్తారో అదే పేపర్ని లైనింగ్ మీద వేసేసుకొని ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ డాట్స్ని కూడా మనము టక్స్ ఇచ్చేసుకోవాలి. మనం ఒకసారి వీలర్తోనే రన్ చేద్దాము. మనకి సెకండ్ క్లాత్ కూడా పడాలి కదా మార్జిన్. మళ్ళీ టేప్తో కూడా మార్జిన్ చేసుకోవచ్చు, బట్ టైం అనేది సేవ్ అవుతుంది మనకి, అంతే. టైం సేవింగ్ కోసమే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఈ వీలర్ అవైలబుల్ లేని వాళ్ళు అలా చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది.
ఇది పెద్ద సైజ్ అండి. బ్లౌజ్ సైజ్ అయితే చాలా పెద్దది. 1 మీటర్ క్లాత్ అయితే అసలు సరిపోవట్లేదు. మనం ఇందులో హ్యాండ్స్ తీయాలి. చూడండి క్లాత్ ఎంత చిన్నగా ఉందో, బట్ హ్యాండ్స్ తీయాల్సిందే. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే క్లాత్ నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని ఫస్ట్ ఒక లైన్ తీసేసుకుందాము, ఎందుకంటే క్లాత్ ప్రాపర్గా లేదు. మా పిల్లలు ఏవో ర్యామ్స్ చెప్తున్నారు. ఇది 1/2 ఇంచ్ మార్జిన్ అండి. మనకి కింద హ్యాండ్స్ దగ్గర మనకు 1/2 ఇంచ్ కావాలి. హ్యాండ్ హైట్ చూద్దాం ఇప్పుడు. ఇలా ప్రాపర్గా హ్యాండ్ ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉందో అట్లా పెట్టుకోవాలండి. మెయిన్ అది బ్లౌజ్ని మనం అడ్జస్ట్ చేసుకోవడమే మెయిన్ బిగినర్స్కి రావాల్సిందండి. ఈ జాయింట్ ఉంది కదా, షోల్డర్స్ జాయింట్ నుంచి ఇక్కడ వరకు 9.5 ఎగ్జాక్ట్లీ 9.5 వచ్చింది. మనం 1/2 ఇంచ్ పైన కావాలి కాబట్టి 10 తీసేసుకుందాము. ఈ ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా, 1/2 ఇంచ్ మార్జిన్ నుంచి 10. స్ట్రైట్ లైన్ పెట్టేసుకుందాము. సరిపోద్ది. హ్యాండ్ లూజ్ చూద్దామండి. ఇక్కడ స్టిచ్ కుట్లు ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్లీ పట్టేసుకొని 5.3 వచ్చింది. ఎగ్జాక్ట్లీ 5.3 ప్లస్ 2 ఇంచెస్. మనం ఫ్రంట్కి బ్యాక్కి ఖర్చులు 2 ఇంచెస్ కాబట్టి 2 ఇంచెస్ ఉండాల్సిందే. మీకు ఇక్కడ ఇంకో టిప్ చెప్తానండి. ఏంటి అంటే ఇప్పుడు మన బ్యాక్ నెక్కి బ్యాక్ పార్ట్కి మనం చంక రౌండ్ చూసుకుంటే ఎంత వచ్చింది మనకి? 8.3 వచ్చింది. 8.3 టోటల్ ఖర్చుతో పాటు కలిపి 10.3 వస్తుంది. మనకి ఇక్కడ క్లాత్ కూడా 10.3 ఉండాలి. మనకి ఇక్కడ లేదు అంటే మీకు చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే యూజ్ అవుతుందని చెప్తున్నాను. 10.3 లేదు కాబట్టి మనం అక్కడ అతుకులు పడతాయి. ఉంటే అలా మార్జిన్ చేసేసుకోండి. ఇక్కడ ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ నుంచి 1 ఇంచ్ ఒక మార్జిన్ చేసుకోండి. ఇది ఎల్బో అంటే నార్మల్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి 8.3 ఎక్కడికి వస్తుంది మనకి? ఇక్కడికి వస్తుంది. మనం ఇలా కరువు తిప్పుకోవడమే. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా ఈజీ కట్ చేసుకోవాలో చూపిస్తానండి. బిగినర్స్కి హ్యాండ్ కరువు కూడా రాదు, ఇది కూడా చూపిస్తాను నేను. మనం మార్జిన్ చేసుకున్నాం కదా, చూడండి నేను ఇక్కడ టేప్ ఎలా చేస్తున్నానో. ఎయిట్ 8.3 మనకి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ పీసెస్ పడతాయి, మీన్స్ ఇంత 2 ఇంచెస్
ఎక్స్ట్రా. మీకు కనిపిస్తుందా అక్కడ? మీకు కనిపించాలని చెప్పి నేను చేస్తున్నాను. ఈ కార్నర్ నుంచి ఇట్లా. అయితే మనకి క్లాత్ ఉంటే ఇలా వస్తుంది. మనం కట్ చేసుకోవాల్సిన పీస్ ఇక్కడ ఇదండి. అంటే ఇది కాబట్టి మనకు అవసరం లేదు. ఒకవేళ మీ క్లాత్ ఎక్కువ ఉంటే ఇది కాదు మనం కట్ చేసుకోవాల్సింది, ఇది. ఓన్లీ ఫ్రమ్ బిగినర్స్, తెలియని వాళ్ళ కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది అయిపోయింది. అయితే ఇక్కడ మీకు ఇంకో టిప్ కూడా చెప్తాను. హ్యాండ్ అనేది ఇక్కడ నుంచి కటింగ్ స్టార్ట్ చేయొద్దు. ఇక్కడ నుంచి కటింగ్ స్టార్ట్ చేయండి. కొంచెం మనకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి కటింగ్ స్టార్ట్ చేస్తే మనకు ప్రాపర్ షేప్ వస్తుంది. మిడిల్ కోసమని ఒక టక్ పెట్టేసుకోండి. ఇది జాయిన్, ఇక్కడ మనకి మార్జిన్ ఉంది కదా, ఇక్కడ ఒక టక్ పెట్టేసుకోండి. లిజన్, ఇది ఉంది కదా మనకి ఎక్స్ట్రా పీసెస్, ఈ పీసెస్ మనకి అతుకడానికి సరిపోతాయండి. చూపిస్తాను కదా, ఇక్కడ మార్జిన్ ఉంది కదా మనది. చూడండి మార్జిన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి ఈ స్ట్రైట్గా కట్ చేసి పీసెస్ మిగిలినాయి కదా, ఈ పీసెస్ ఇక్కడ పెడితే మనకు హ్యాండ్ వచ్చేసినట్టే. అందుకే పీసెస్ పడేయద్దు. మన కటింగ్లో ప్రతి ఒక్క పీసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. హ్యాండ్ కటింగ్ అయిపోయిందా, బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. మనకు బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు మిగిలిన పీస్తోని ఒక కాజా పట్టి వస్తుంది. ఇప్పుడు మనకు బ్యాలెన్స్ ఉన్న పీస్ ఇంతే. ఇందులో మనము ఏం తీసుకుందాము, ఈ పీస్లో వెనకకి నడుము ఉంటుంది కదా, నడుము బెల్ట్ ఉంటుంది కదా, వీపుకి వేసేది, ఆ బెల్ట్ అయితే ఇందులో వచ్చేసింది. మనకి క్రాస్ పట్టీకి క్లాత్ లేదండి. క్రాస్ పట్టీ క్లాత్ కోసం ఇంకా మనం వేరే క్లాత్ యూస్ చేయాల్సిందే. నా దగ్గర అయితే ఇది ఒక క్లాత్ ఉంది, నేను దీన్ని యూస్ చేసుకుంటాను. ఇంకేం చేయలేమండి, కస్టమర్స్ కొంచెం హెల్తీగా ఉన్నప్పుడు మనం ఇంకా ఇలా యూస్ చేయాల్సిందే, ఇంకేం చేయలేము అందులో. ఇంకా వీలైతే ఇందులోకైనా క్రాస్ పట్టీలు కూడా తీసి పెట్టేద్దాం అనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ కలర్ అంటే లేదు నా దగ్గర. వాళ్ళు ఏమన్నారు, నేను వాళ్ళకి చెప్పాను ఎగ్జాక్ట్లీ దొరకదు అని చెప్పి కూడా. నెక్స్ట్ క్రాస్ పట్టీ కూడా చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఈ జాయింట్ నుంచి చెక్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఇక్కడికి 3 ఉంది, ఇటు సైడ్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఉంది. మన క్లాత్ స్ట్రేట్ లేదండి, ఒక మార్జిన్ తీసుకున్నాము. ఓకేనా, అక్కడ మనకి 3 వచ్చింది కదా, మనం 3.7 పెట్టుకుందాం. ఎందుకంటే మన కింద కావాలి, పైన హాఫ్ ఇంచ్ కావాలి. అక్కడ 2 వచ్చింది కదా కార్నర్, 2.7 ఇంతే. ఇంకా ఈ ప్రాసెస్ ఫాలో అయిపోతే సరిపోద్ది. దట్స్ ఇట్, వచ్చేసిందా. ఫస్ట్ స్ట్రైట్స్ తీసేద్దాం. ఓకే,
ఓకే. ఇది వచ్చేసింది. దీనికి జాయింట్స్ పడతాయి. ఇంత చిన్నగా సరిపోదు. క్రాస్ పట్టీస్ కోసం అండి. ఇలాంటి స్కేల్ ఒకటి ఉంటే తీసేసుకోండి, సరిపోద్ది. ఈ స్కేల్ విడుతు ఇది ఎగ్జాక్ట్లీ 1 ఇంచ్ ఉంటుందండి స్కేల్లో. మనకి మెడ పట్టీలు 1 ఇంచ్ అయితే సరిపోతాయి. ఎక్స్ట్రా ఉండడంలో తప్పు లేదండి. కొన్ని ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాను నేను. మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే ఈ క్లాత్ ఎక్కడో పడిపోద్ది, మనకి దొరకదు. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఒక 2 పీసెస్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటాను. మనం ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ కట్ చేసుకోవడం. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. మనకు అన్నీ వచ్చేసినట్టే. ఓకే, నేను దీనికి పీసెస్ అక్కడం ఎలానో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ పీసెస్ మనకి ఇక్కడ జాయింట్ పీసెస్, ఫ్రంట్ పార్ట్ అండి మన క్రాస్ పట్టి, ఉక్కు కాజా పట్టి, ఇది నెక్ క్రాస్ పీసెస్, బ్యాక్ బెల్ట్. Please like and subscribe my channel. Thank you.